ఏంట్రా అది నీ పేరు సిలోకి ఎక్కింది? ఏంటిది? ఏంట్రా అది? చూపించు. ఏం లేదు. అది చూడిరా. పర్సనల్. ఏంటి పర్స్? రే నేను నీ నాన్నరా. చూడి ప్రభు, చూడు. పర్సనల్. అంత పర్సనలా? శారదా, ఓ 200 పట్రా. ఇందా. ఏమిటండి కొత్త అలవాటు? వీడిని కూడా చెడగొట్టారా? ఏమే, వీటికి చిన్నప్పుడు జలుబు చేస్తే బ్రాంతి ఇవ్వాలా నువ్వు? చెడిపోయాడా? అరే, ఇందులో నిమ్మకాయ పిండిలా? అక్కడ నా బ్యాగ్లో 2 నిమ్మకాయలు ఉన్నాయి, కోసి తీసురా. ఓవే. రే నాన్న. వద్దు నాన్న. సరే, కావాలంటే నేను అటువైపు తిరుగుతాను. లాగించు. చేర్స్. చల్లని వెన్నెలలో, చల్లని వెన్నెలలో, చక్కని కన్నె సమీపములో నాన్న అందమే నాలో లీనమాయనే, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే. రానన్నా, ఏడవద్దు ఏడవద్దు, చిన్నపిల్లాడు నేలేనా? ఎవరా అమ్మాయి? మన క్వార్టర్సా? కాదు. నీతో చదువుతుందా మరి? కాకర్లా. కాకర్ల ఇంట్లో పనిచేస్తుందా? కాదు అన్నా. ఓ, కాకర్ల ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయా? కాకరకాయల అమ్మాయి అమ్మాయా? ఎవరు అయితే? ఎవరు మరి? కాకర్ల కూతుర్ని లవ్ చేశావు ఏంట్రా అది? అవునా అన్నా? ఆ? అవును. కాకర్ల కూతుర్ని లవ్ చేశావు. అదేం పెద్ద తప్పు కాదులే. తను ఆడపిల్లగా. కానీ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయికి నచ్చే గుణాలు నీలో ఉండాలి. ఆ అమ్మాయికి ఏది ఇష్టం? భరతనాట్యం అంటే ఇష్టం. అది నువ్వు నేర్చుకో. నువ్వు కుప్పిగంతులు వేయడం మాత్రమే కాదు, భరతనాట్యం కూడా బ్రహ్మాండంగా ఆడగలవని అమ్మాయికి నిరూపించి చూపించు. అప్పుడు అమ్మాయి నీతో మాట్లాడుతుంది. ప్రభు, ఏమిటి ఆలోచన? ఎప్పుడు నేర్చుకుని, ఎప్పుడు మాట్లాడి, ఎప్పుడు ప్రేమించడమేనా? ప్రయత్నించరా, ఫలిస్తుంది. మనిషి తలుచుకుంటే చేయలేని పనంటూ లేదు. నువ్వు మనసిచ్చింది నిజమైతే ఆ అమ్మాయి మనసు నీకు దక్కాలని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలరా. ప్రేమ అన్నిటినీ నేర్పిస్తుంది, దేన్నైనా జయించే శక్తినిస్తుంది.
यही ठहरिए, मैं शायद करके आता हूँ। अपवित्रः पवित्रो वः सर्वाष्टांगतोपविवाह्यः। చెప్పు శంకర్ స్వామి. ఏ కాకర్లా, మేము ఇచ్చిన 80 కోట్లు ఎక్కడయ్యా? నా ఇంట్లో భద్రంగా ఉన్నాయి. నీ ఇంట్లో దాచుకోవడానికి 80 కోట్లు ఇచ్చింది. ఇలా చూడు, మన రాష్ట్రంలో ఉన్న పరిపాలన మాకు నచ్చలేదు, దాన్ని మార్చాలి. వెంటనే మేము అధికారంలోకి రావాలి. అందుకే 8 పెద్ద తలల్ని 27 చిన్న తలల్ని కొనమని డబ్బిస్తే డబ్బు ఇంట్లో దాచుకుని ఏమీ ప్రయత్నించకుండా కాశీకొచ్చి ఏం చేస్తున్నావా నువ్వు? అన్ని తలలు కొంటేనే అధికారం చేతికి వస్తుందా? ఏ శాంతి భద్రతలు లోపించాయని పడగొట్లేమా? శాంతి భద్రతలు ఎప్పుడు లోపిస్తాయి? గొడవలు జరిగితే. గొడవలు ఎప్పుడు జరుగుతాయి? బాంబు పేలితే. డబ్బిచ్చి మెంబర్స్ను కొనే కంటే బాంబు పేల్చటం ఎంతో సులభం. పోయిన వారం మన రాష్ట్రంలో బాంబు పేలి చాలా మంది చనిపోయారు. ఆ బాంబు పేల్చింది ఎవరు? కాకర్ల సత్యనారాయణ. ఏంటి నువ్వు అనేది? 80 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి నన్ను గాడిదలు కాయమంటావా? నీకు కావాల్సింది పరిపాలన మారటం. అది నేను చూసుకుంటాను. వెళ్ళిక్కడి నుంచి. ఏయ్, బయటికి తెలిసిపోయిందంటే నీ వల్ల నా వల్ల చివరికి ఇరుక్కునేది మా వాళ్ళయ్యా. భయపడకు. నా పదవన్నది ఒక అలంకార ప్రాయం, కేవలం నామ మాత్రమే. నన్నెవరూ అనుమానించరు. అంతేకాకుండా దేశంలో చెప్పలేనని గొడవలున్నాయి. హిందువులంటే ముస్లింస్ గిట్టదు, ముస్లింస్ అంటే క్రిస్టియన్స్ గిట్టదు, క్రిస్టియన్స్ అంటే హరిజనులకు గిట్టదు, హరిజనులు అంటే గిరిజనులకు గిట్టదు, కన్నడ వాళ్ళకి తమిళ వాళ్ళంటే గిట్టదు, తమిళ వాళ్ళకి హిందీ వాళ్ళంటే గిట్టదు. ఇన్ని ఈర్ష్యాద్వేషాలు ఈ దేశంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకుని ఎవరైనా బాంబు పెట్టావని అడుగుతారా? ఏయ్, నువ్వు సంపాదించడం కోసం ఇంతమంది చంపుతున్నావే, ఇది న్యాయమేనా? ఈ సత్యనారాయణ ఉత్తముడు. చంపినవాడు చచ్చిన వాడికి పిండం పెడతాడా? బాంబు పేలుల్లో చనిపోయిన వాళ్ళందరికీ నేను పిండం పెడుతున్నాను. అది కూడా కాశీలో. వెళ్ళి మీ వాళ్ళతో అనుకున్నది చేస్తానని చెప్పు. ఈ సంవత్సరం కూడా కాళహస్తిలో నాట్యాంజలి ఫంక్షన్ జరగబోతోంది. ఈ ఫంక్షన్ లో ప్రపంచంలోని నాట్య కళాకారులందరూ అక్కడికి వచ్చి నాట్యానికి ఆద్యుడైన నటరాజుకి అంజలి ఘటించబోతున్నారు. మన నాట్యాలయం తరఫున ఎవరెవరు ఏమేం చేయబోతున్నారు? శృతి ఆండాల్ మేడం, ఉషా పరిణయం, మధురా నగరిలో రాధ, వెరీ గుడ్. వసంత్, నువ్వు? అడవిలో ఒంటరిగా కృష్ణుడు ఫ్లూట్ వాయించుకోవడం మేడం. కృష్ణావతారవా? ప్రభు, నువ్వు? ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు కాకుండా నేను కొత్తగా భరతనాట్యాన్ని కూచిపూడిని మిక్స్ చేసి మండు టెండలో ఒక బిచ్చగత్తె చేతిలో బిట్టతో సిగ్నల్ ఆగున్న ఒక్కో కారు దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం. నేను 10 నిమిషాలు డాన్స్ చేసి చూపిస్తాను. ఆ డాన్స్ మన దేశంలో వాస్తవాల్ని, జీవితాల్ని వివరంగా. నేను కాళహస్తికి రాను. ఏ? ఉప్పిగంతులేసి నాట్యశాస్త్రాన్ని అవమానపరిచిన చాలదా? ఇప్పుడేదో కొత్తగా కూచిపూడి, మండుటెండ, పిచ్చగత్తె అంటున్నాడు. నోను, మన గౌరవం కాళహస్తిలో కూడా పోవాలా? నేను రాను. శృతి రానంటే నేను రాను. ఐఎమ్ ఆల్సో నాట్ కమింగ్ యా. లెట్ ఇట్ నాట్ గో యా. నేను రాను. నేను కూడా రాను. అందరూ వ్యతిరేకిస్తారనుకోలేదు. ఇంతమందికి నచ్చని విషయాన్ని నేను మాత్రం ఎలా చేయగలను? నేను కాళహస్తికి రావటం లేదు.